నగరం నడిబొడ్డులో ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు భార్యాభర్తలతో ఆడుకుంటున్న పసిపిల్లలతో కన్నుల పండుగగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది వ్యభిచార నిలయంగా మారింది. ఈ పబ్లిక్ శృంగారం ఎక్కువైనా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కావాలంటే వాళ్ళని అడుగుదాం రండి. ఎక్స్క్యూజ్ మీ, we are from TV9. Oh shit, excuse me. No. Hello. ఈ 2000 నుంచి మిగతా 1000 Excuse me, we are from TV9. మీరు వద్దండి, don't shoot. చెప్పండి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇదేం పని? ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబా? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమర్తలు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు ఉండవా? నువ్వు ఎక్కడ దొరికారమ్మా? అమ్మో అమ్మా చెప్పండి నాయన, నువ్వు ఎక్కడ దొరికావు? ఆ మాట తల్లి, ఇది తీసుకో. ఏంటిది? డ్రైవింగ్? నువ్వు ఉండవయ్యా. నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా లంచం కాదేం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నీ తొలిగా ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా. టీవీలో మాత్రం ఏ తల్లి. మార్నింగ్ సార్. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలని అందులోనే ఉన్నాయి. మీదేనా అదే? మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా? తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంకనాకనా? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండో తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. లేదు ముష్టి 2 lakhs ఇవ్వండి. 2 lakhs? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 lakhs మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దేయ కడుతున్నా. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా దేయ కడుతున్నా. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ పారిపోయిందిరా సార్. ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. అది ఆఫీస్కి వచ్చింది, ఆ ఎదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ రా ఇల్లు? ఏమే, ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు. ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేసా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా వాగినంత మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్తారు.
అనాగరిక దశ నుండి కంప్యూటర్ వరకు ఎదిగాం. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది సంస్కారం. కానీ ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి. విచక్షణారహితంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటంటే అర్థం లేకున్నాను. మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తారా? చెయ్యండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం 5 minutes ఇంటర్వ్యూ అండి. ఏంటండి? ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే ఎమర్జెన్సీ మేడం, కడుపు ఉబ్బరంగా ఉండి కొంచెం కక్కుర్తి పడ్డాను. లేదు, ఎన్నడూ తప్పు చేయని వాడు సిగ్గుతో చేస్తాడు. కానీ మీరలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఏంటి మేడం? ప్రొఫెషనల్ అని మాట్లాడతారు. నేనేమన్నా మనుషులు తీసుకొచ్చి అక్కడ పోయిస్తున్నా డబ్బులు తీసుకుని? ఇది మీకు బాగా అలవాట్లా ఉంది. మేడం, నేను నీకేం అపకారం చేశానమ్మా? ముందు నాకు ఆన్సర్ చెప్పండి. ఏంటండి? పిల్లలు చదువుకునే ఈ లైబ్రరీని పాడు చేయడానికి సిగ్గుగా లేదు? ఒక సిటిజన్ గా మీకున్న రెస్పాన్సిబిలిటీ ఇదేనా? అరే, ఇంట్లో పెంచుకున్న బొచ్చు కుక్క కూడా దీనికోసం బయటికి వెళ్తుంది. ఏంటమ్మా, రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? తల్లి, నీ పుణ్యవాని ఉద్యోగం పోయింది, పెళ్ళాం విడాకులకు అప్లై చేసింది, చివరికి ఇది కూడా పోసుకునేవా అమ్మా? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటానమ్మా. ఇక్కడ ఎవడో పోయకుండా చూస్తానమ్మా. ఎళ్ళు తల్లి, నీకు దండం పెడతాను. ఎళ్ళమ్మా. కళ్ళ కూడా వచ్చేటట్టు నా తల్లి. ఎళ్ళమ్మా. ఇక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఆగుద్ది. ఇరిటేషన్ కాపు డోర్ తీరారా? ఇంతప్పుడు ఉన్నారేంటి? వీరే పెళ్లి కొడుకు. కుచ్చులు, చిన్నలు, కన్నమ్మలు. ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా, నాకు ఈ పెళ్లి కూడా నచ్చలేదు. నచ్చలేదమ్మా? బయటికి వెళ్ళి ఆడుకో. వాళ్ళ లోపల రా. వీడేంటన్నా ఉడతలాగున్నాడు. ఉడతానే సౌండ్ వచ్చిందండి ఇక్కడ. ఎందుకు వచ్చిందా టాపిక్ ఇక్కడ? షర్ట్ చాలా బాగుందండి. థాంక్స్ అండి. అవును, పెళ్లి కూతురుకు 9 అన్నదమ్ములు అన్నారు, 5 కనబడుతున్నారు ఏంటి? నలుగురేనండి. నేను పక్కింటానండి. పేరేంటో? నాదా మీదా? మీదనుకున్నారా? నాది. అయితే చెప్పండి. రఘు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు సిద్ధు. పెళ్లి కూతురు కనబట్లేదేంటి? అదిగోండి వచ్చేస్తుంది. రామా కూర్చో. ఫిగర్ బాగుంది. అదేంటి సార్ అలా అంటారు? ఇదే మాట నేను మీ ఆవిడ అనొచ్చు, కానీ మీరు చేసుకోబోయే అమ్మాయిని అలా అనకూడదు. వెంటయ్య, ఇందాక నుంచి సందులో సింధుబాదులో. ఏంటక్క, ఈ కటౌట్ మరీ చిన్నదిగా ఉంది. 30 inches టీవీ స్టాండ్ మీద పెట్టినట్టుగా ఉంది. గట్టిగానికే బాబు, ఈ సంబంధం ఓకే అయితే రేపటి నుంచి వీడు అన్నయ్య గారు అనాలి. ఏంటక్క డిస్కషన్ ఏంటి? ఏంటది? ఏం లేదండి, సంజన మా ఇంటి మహాలక్ష్మి అంటున్నాం. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలియాలి కదా. సంజన మా ఇంటి మహాలక్ష్మి. బ్రైట్ 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 బ్రైట్. సంజన మా ఇంటి మహాలక్ష్మి. ఓకే 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 ఓకే. అవునండి, ఈ కాలం పిల్లల్లా కాదు, జానకి సీరియల్లో జానకిలాగా బొత్తిగా అమాయకురాలు, ఏం తెలీదు. మరి ఏం తెలియకపోతే ఎలాగా? కొన్ని తెలుసండి. మరీ ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. సంగీతం సాహిత్యం తెలియకపోయినా పర్వాలేదు, వంట వార్పు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సార్ కొంచెం ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. అవును. వంట ఏంటండి, పిండి వంటలతో పాటు పచ్చళ్ళు కూడా బ్రహ్మాండంగా పెడుతుంది. శుభం. ఇంకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పచ్చళ్ళు పెట్టే పిల్ల. ఈ విధవ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నీకొద్దేమో, నాకు కావాలి. కట్నం మరీ అంత డిమాండ్ చేయను, కాస్త చూసి చూడని పోతుంటాను. 9 ఉన్నదమ్మరికి ఒకటే చెల్లెలు కాబట్టి కాస్త సాలిగా పెట్టండి. మీ అమ్మా నాన్న ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. అడగరు. మా ఇంట్లో నేను ఒక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి సౌండ్ ఉండదు. షర్ట్ బాగుంది సార్. మధ్యలో డిస్టర్బ్ చేయకు. అమ్మాయిని చూడ్ని. మీ అమ్మాయి నచ్చింది, మీ ఇల్లు సైజు నచ్చింది, ముహూర్తాలు పెట్టించండి, వస్తాను. శుభం. అమ్మాయి నచ్చింది అంటున్నాడు, ఇక ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేయడమే. ఏమంటారు? ఏంటి పూజ ఇక్కడున్నావు? మరేమో లెటర్ చదివావా? ఎక్కడా? సంజయ్ లాగేసుకుంది. దాని మీద యాసిడ్ పోసేయాలి. దొంగది, కుళ్ళుది. అవును, మన ఇద్దరిని చూస్తే దానికి ఏడుపు. సిద్ధు,
నీకోసం టీ-షర్ట్ తెచ్చాను. అబ్బా నిజమా? ఏది? అయ్యయ్యో, కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరితో ఒక షర్ట్ గాని ప్యాంట్ గాని కనీసం అండర్వేర్ కూడా తేలేదు. అదిరింది. బాందా? రేపు ఆ షర్టు ఉతికి తెచ్చే క్లాస్కి వెళ్ళి. నీ పని బాగుందిరా, నేను ఫీజు కట్టడం, అదేమో టీ-షర్ట్ కొనివ్వడం. ఏంటో అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. ఏంటేంటి ఇద్దరు కలిసి నా మీద యాసిడ్ పోస్తారా? ఏవో ప్లాన్లు ఉంటాయి కదా మాకు. ప్లాన్లు ఉంటాయి. చెప్పు. షర్ట్ పేరా ఎందుకు? అది ఈడి ఫిగరు, ఈడి దానికి తెగలైనేస్తుంటే అది అనవసరంగా నీకు షర్ట్లు కొంటుంది, అందుకే అయిపోయమ్మా. ఓస్ అంతేనా? ఓస్ అంతేనా కాదు, ముందు నువ్వు విప్పు. ఓకే. ఎందుకు విప్పుతున్నావు? విప్పొద్దు. నువ్వు వాడు ఫిగర్ అవుట్ కదా. వీడా పొట్టేదవా? నేను కాదు ఈడు. ఆడికన్నా నువ్వే బెటర్లే. అనవసరంగా నాలో ఆశలు రేపొద్దు. ముందా షర్ట్ పేరా. సిద్ధు విప్పొద్దు. చూసావా, మీ చెల్లికి కూడా ఇష్టం లేదు. చెల్లి నాకు కాదురా, నీకు. అలా ఫిక్స్ అయిపోదామా? చిచి అన్నయ్య, వద్దన్నయ్య. షర్ట్ నలిగిపోద్ది. షర్ట్ ఏంట్రా, ఇప్పుడు నువ్వే నలిగిపోతావు. నాకు నిన్ను కొట్టాలనుంది, కాకపోతే మీరు 6 ఉన్నారని ఆలోచిస్తున్నాను. అంటే ఇటు కొట్టలేడనా? అరే ఏరా కుమ్మే అంతే. అరే జరగండి జరగండి. ఇంకొకటి రావచ్చు. దమ్ముంటే రండి బే. అరే నువ్వు వెళ్ళరా. ఇప్పుడు నలుగురు రావచ్చు, ఆ మాత్రం మేనేజ్ చేయగలను. నా ఎంట్రీ లాస్ట్ లో ఇస్తా, మీరు వెళ్ళండి రా. నీ బెటర్ అని ఎందుకు ఫీల్ అయ్యావు? నాలో ఏం నచ్చిందమ్మా? వెనకాల తిరుగుతున్నావు నీ అవ్వ. ఇంకో 4 టీ-షర్ట్లు కొనిస్తా, 40 మందిని కొట్టు, నీకేం భయం లేదు, నేనున్నా. రే సిద్ధు, దీని మాట నమ్మకు. రండి. మీరా? నువ్వా? సడన్ గా ఎంట్రీ లేటండి బాబు. మీరు నక్సలెట్ ఏమో తెలియదు కానీ నేను నక్సలెట్ కాదు, ముర్రో అనే ఎరగొట్టేశారండి. నిన్నెందుకు కొట్టారు? ఎందుకంటే ఆ రోజు మీరు అడ్రస్ ఇచ్చారు కదా, మీరు ఉన్నారని మీరు రూమ్కి వెళ్ళారు, పోలీసులు లిఫ్ట్ ఏంటి, కార్ మీద అయితే ఎక్కండి. చెప్తానండి. బొగ్గలు బాగా వాచినట్టున్నాయి. వేడి నీళ్ళతో కాపడం పెట్టించిపోయావా? నీళ్ళు పెట్టేవాడే లేచిపోయింది, ఇంకా వేడి నీళ్ళు కాపడం వాటి పడతాడు నాకు. సర్లే ముందు ఆపు. ఎందుకండి? ఆపు చెప్తాను. ఆపవయ్యా, బొంగులో డౌట్ అడవిలో ఆపారటండి. ఏంటయ్యా సార్, అక్కడ ఒక జీప్ ఆగినట్టుంటే నువ్వు వెళ్ళు. ఈ కారు నువ్వే ఉంచుకో. నేను ఉంచుకోవాలా? నాకెందుకండి ఈ కారు? ఎక్కడికెళ్తా చెప్పండి బాబా. అడవిలో కారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేము అడిగామా? నేను ఖమ్మం వెళ్తున్నానండి. రే ఎక్కువ ఆగేస్తాం, చంపేస్తాం, జాగ్రత్త. పదరా. నిజంగా నక్సలెట్ అయితే ఎవరు చూడలేదు. మంచి
ఫీల్ అవుతారండి. అడవిలోకి పారిపోయింది ఎవరా? నాకు తెలియదండి. లిఫ్ట్ అడిగారండి, ఇచ్చానండి, దిగి పారిపోయారండి. నాకేం తెలియదండి. నీ ముఖం మీద దెబ్బలేంట్రో? పోలీసులు కొట్టారండి. ఎందుకు కొట్టారా? నక్సలైట్ అనుకుని కొట్టారండి. నాకు కూడా అదే అనుమానం రా. నేను నక్సలైట్ కదండి. వాళ్ళు దిగి పారిపోయి చూడండి, వాళ్ళని నక్సలైట్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నక్సలైట్ వాళ్ళైతే నిన్నెందుకు కొట్టారు? ఆ రూమ్ కి వెళ్తే కొట్టలేటండి, సగం కళ్ళు కూడా తీసుకున్నారండి. ఆల్ రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావరా? జస్ట్ పని చెప్పేది వెళ్ళానండి. అలాగా? పోలీసులు నిన్నెందుకు వదిలేశారు? వాళ్ళు ఎవరు నాకు తెలియదని చెప్పారండి. కానీ నీకు తెలుసు. నక్సలైట్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళు నక్సలైట్ అని నాకు తెలియదండి, జస్ట్ ఇప్పుడే తెలిసిందండి. అలాగే వాళ్ళు నీతో చెప్పారా? లేదండి, అక్కడ దిగి దుబ్బని అడవిలో పారిపోయారు కదండి, ఎక్స్పెక్ట్ చేశానండి. ఒరేయ్, నీతో మాట్లాడుతుంటే నా నరాలు తెగిపోతున్నాయి. ఎక్కడ నరాలు తగ్గిపోతున్నాయండి? ఎక్కడో చూపిస్తాను రా. సార్, ఎవరో నలుగురు కుర్రాళ్ళు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వి మిస్టేక్. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని ఎత్తుకోవచ్చు. సార్, దాని అమ్మ గడప మాడ, ఇక దాన్ని వెతకనండి. ఏ ముహూర్తారో ఈ బండి లిఫ్ట్ అడిగాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళంటే సింగిల్ వేసేస్తారు. సార్, ఈ బండి మీరు తీసుకొని మీ పోలీస్ బండిలో ఆ సెంటర్లో ఎక్కడ తిప్పమని చెప్పండి సార్. డోంట్ వరీ, ఐ యామ్ హియర్. ప్లీజ్ గెట్ అప్. లేకపోతే సార్, ఎందుకురా చిన్నపిల్లల్లో అలా ఏడుస్తున్నావు? దాంతో దీంతో తిరగడం, అడ్డమైన రోగాలు తగిలించుకోవడం, మళ్ళీ చిన్నపిల్లలాగా ఏడవడం. ఏం పర్లేదులేమ్మా, ఏడో మాకు తగ్గిపోతుంది. పాపా నీ పేరేంటి? పాపలా కనపడుతుందిరా అది నీకు? అటేపు చూసావంటే చంపేస్తాను. అది కాంపౌండర్ కం పెళ్ళాం. రోగం తగ్గేవరకైనా జాగ్రత్తగా ఉండు. సిరంజి గడుగు. సచ్చినోడా, అడ్డమైన తిరుగుళ్ళని తిరుగుతావు. Excuse me. Yes. I am Kotlingam PhD in psychology. Specialization in abnormal things. Okay. I am Dr. సత్యనారాయణ, RMP. తెలిసే వచ్చాను. కూర్చోవచ్చా? చెప్పండి డాక్టర్, ఈ మధ్యన ఒక మతిమరుపు ఎక్కువైపోయింది. మతిమరుపు ఇన్ ద సెన్స్ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. 5 నిమిషాల ముందు ఏం జరిగిందో ఇప్పుడు గుర్తుండట్లేదు. అది నా ప్రాబ్లం. ప్రతి 5 నిమిషాల ముందు ఏం జరిగిందో గుర్తుండట్లేదు. ఎస్. ఈ జబ్బు మీకు ఎప్పటి నుంచి ఉంది? ఏ జబ్బు డాక్టర్? ఇప్పుడే కదా ఇది జబ్బు అని చెప్పారు. నేను ఎప్పుడు చెప్పాను? అయినా నన్ను ఎందుకు పిలిచారు అక్కడికి? హూ ఆర్ యూ? వీడికి చాలా ముదిరిందండి. ఇదేవత్తి దాని సంగతి వదిలేయండి. మీరే వచ్చారు. మీ పేరు కోట్లింగం అని, PhD అని, సైకాలజిస్ట్ అని, గతం మర్చిపోతున్నానని మీరే చెప్పారు. మేము రమ్మలేదు. కరెక్ట్, ఇప్పుడు గుర్తొచ్చింది. అదే నా జబ్బు. నన్ను ఏం చేయమంటారు? ఈ మందులు వాడండి, వచ్చే శుక్రవారం కనిపించండి. అప్పటికి ఈ విషయం గుర్తుంటుందని గ్యారంటీ ఏంటి? నా పిండాకుడు. సరే, ఓ పని చేయండి, మీ ఫోటో ఒకటి నాకు ఇవ్వండి. నాదెందుకు? అది చూస్తే ఇదంతా నాకు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఫోటో చూసి ఈడవడం అనుకుంటే? ఓకే, అందుకే ఓ పని చేస్తాను. ఈ ఫోటో తీసుకెళ్లి మా ఆవిడకి ఇస్తాను. శుక్రవారం నాకు ఇమ్మంటాను. అది చూడగానే నాకు ఒక ఐడియా వస్తుంది. నేను మీ దగ్గరికి వస్తాను. ఎలా ఉంది? సూపర్. ఫోటో ఒకటి ఇచ్చి. నా పర్సులో ఇచ్చేయమంటారా? ఏరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళావంట? అవును. నీకు ఇదేం పోయే కాలం రా? వాళ్ళ గొడవలని నీ బుధాన్ని వేసుకొని రాసుకొని తిరుగుతావేంటి? తిండి పెట్టేది మేము, చదివించేది మేము, చాకరీ చేసేది అక్కడ. రోజంతా వాళ్ళ ఇంట్లో తిరగడం, వాళ్ళ పనులు చేయడంతోనే సరిపోతుంది. నిన్న చదివించేది లేదు. నువ్వు చదువు మానేసి నాకు సాయంగా ఉండు. మీ అత్తరా కాంపౌండరు, దాన్ని నువ్వు అసిస్టెంట్ గా ఉండు. ఇది నీకే చెప్పేదే, చెప్తుంటే వినవే. నిన్నే. ఈ ఫోటో నీదేనా? ఏ నీదేనా? నాదే. ఈ ఫోటో మా ఆవిడ పర్సులో చూశాను. ఎంతకాలం నుంచి సాగుతుందిరా మా ఆవిడకి నీకు మధ్యలో ఈ ఎఫ్ఐఆర్? ఎఫ్ఐఆర్ ఏంట్రా? ఏంటి అంటావేంట్రా? ఈ ఫోటో వెనకాలేంట్రా ఐ లవ్ యూ అని రాసింది. అంత డీప్ లవ్ నువ్వు రాసావా మా ఆవిడ రాసిందా? ఏంటి ఇది? అది నేనే రాశానండి. నువ్వా? అంటే మా ఆవిడకి ఈడికి మధ్యలో బ్రోకర్ నువ్వన్న మాట. ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తావే నువ్వు? ఇంతకు ముందు నువ్వే పట్టుకెళ్ళవరా ఈ ఫోటో? పిచ్చి ఏదవా? నీకేమన్నా మెంట్లా? ఫోటో తీసుకెళ్లి మా ఆవిడని నిన్ను కలపాల్సిన అవసరం నాకేంట్రా? ఈ ఫోటో మళ్ళీ మా ఇంట్లో కనపడిందా నీకు దండేసేస్తాను. జాగ్రత్త. అలా బొమ్మలా చూస్తారు. ఆడు మన పేషెంటే, పైగా మతిమరుపు. ఆ ఏదో ముందు ఏం జరిగిందో పూర్తి మర్చిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, సిద్ధు ఉన్నానండి. సిద్ధు ఫ్రెండ్వా?
ఇది నిజంగానండి? సిద్ధు ఫ్రెండ్ వా? అవునండి. ఎందుకు వచ్చావు? కారు చెల్దాం వచ్చానండి. ఎవరి కారు? సిద్ధు కారేనండి. నీ దగ్గర ఎందుకుంది? అదండి ఒకసారి నేను హైవే మీద నుంచొని ఇలా లిఫ్ట్ అడిగానండి, కారు తీసుకోమన్నానండి. కారు మనకి ఎందుకండి, ఇచ్చేసి వెళ్ళిపోదాని వచ్చానండి. అయ్యా లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడా? అంతకుముందు సిద్ధు నీకు తెలియదా? తెలీదండి. ఏం చేస్తుంటావు? నేనండి పెళ్ళం లేచిపోయిన బాధలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటారండి. రిలీఫ్ కోసం మధ్యలో సినిమాలు చూస్తుంటారండి. ఏ సినిమాలు చూస్తావు? నాకు ఆ నాన్నమూర్తి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. మంచి ఫైర్ ఉంటుంది. మంచి టేస్ట్. అంతేకాదు సార్, గద్దర్ గారున్నా సిసి గారున్నా బాగా ఇష్టం అండి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. బాగా పాడావు. ఇది పాట కాదు సార్, జస్ట్ కవిత. పాట కావాలా? ఎర్రగండి ఎర్రగండి ఎన్ని ఎలో ఎర్ర ఎర్రని గంట ఎని ఎలో. బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఉన్న కండిషన్ కి చాలా దగ్గరగా ఉన్నావు. కాకపోతే నాకేదో క్లారిటీ మిస్ అవుతుంది. పెళ్ళం లేచిపోయింది అంటున్నావు, కారు అన్నావు, లిఫ్ట్ అన్నావు, గద్దర్ అంటున్నావు, శ్రీశ్రీ అంటున్నావు. గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గదిలోకి ఎందుకు సార్? సార్ బయట ఏం పర్వాలేదు. గదిలోకి ఎందుకండి? ఏంట్రా లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడు. డాక్టర్ గారు నమస్తే. అరే ఏంటలా పరిగెడుతున్నారు? నేను డాక్టర్ కోట్లింగాన్ని, మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతావు? శుక్రవారం రమ్మన్నారు కదా, జ్ఞాపకం లేదా? కూర్చోండి. బాగున్నారా మేడం? మీరు ఇచ్చిన మందులన్నీ వాడాను డాక్టర్ గారు, చాలా చక్కగా పనిచేసినాయి. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి నాకు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, పోయిన సంవత్సరం ఏం జరిగింది, నా చిన్నప్పుడు ఏం జరిగింది, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఇంకో విషయం తెలుసా మీకు? ఫ్యూచర్ టెన్స్ కూడా తెలిసిపోతుంది నాకు. నిజమా? ముషారఫ్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడని, 5 ఏళ్ల తర్వాత ఇండియాకి నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానని, మీ మొగుడు పిల్లలిద్దరూ పెద్ద బాంబు దాడికి గురవబోతున్నారని. అంతేకాదు నా పూర్వజన్మ కూడా జ్ఞాపకం వస్తుంది. మై ఫస్ట్ ఎర్త్లీ ఇన్కార్నేషన్ 670, బోర్న్ ఇన్ యుగోస్లావియా. అప్పుడు నేను ఒక టెర్రరిస్ట్ ని, హంటర్ ని, ఫిలాసఫర్ ని కూడా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. పోయినసారి నేను వచ్చినప్పుడు మీరు ₹1 కోటి ఫీజు అడిగారు. ఆఫ్ కోర్స్ నేను అంత ఇచ్చుకోలేను. ₹1,00,000 ఇచ్చుకుంటాను, మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మీ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలి. వస్తానమ్మా. వస్తాను సార్. ఏమండి ఏమైంది వీడికి? మనమేం మందులు ఇచ్చాము, ఈడేం మందులు వాడాడు. ఏదొక మెదడులో నరం కట్ అయిపోయినట్టుంది. పిచ్చోడైపోయాడు. పోతే పోయిందిలేండి, మనకు ₹1,00,000 దక్కింది. ఏనాడని ఇంత డబ్బు చూసావా? కాలేజ్ ఫీజు కట్టాలి. ఇవ్వనని చెప్పాను కదా, చెమటోర్చి కష్టపడి సంపాదించిన డబ్బురా. అయినా నీకు ఎందుకు ఇవ్వాలి? ఆ ఇల్లు కాలిపోయి మిగతా మనుషులతో పాటు అంతా చనిపోయినా బాగుండేది. ఏం చేస్తాం, మనుషులు పోయారు, బరువు మాత్రం మిగిలింది. ఓయ్ ఓపెన్ ఓపెన్. ఓ మీరా రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపర్ పుస్తకం. ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి మా రూమ్ లోనా? అసలే స్పేషియస్. మా రూమ్ లో ఇంకొక ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు. ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పాలోడు ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం 2 జతలు. భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. అబ్బో, ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ బాయ్. మీరు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? ఏ ఏంటి స్లిప్లు నేను అడిగేనా? మీ అన్ని పంపించాడు. నాకొద్దు. పేపర్ కొన్నాడట. తొందరగా తీసుకోవే. సార్ ఇక్కడ ఎవడో స్లిప్లు అందిస్తున్నాడు. పిచ్చిది. ఎవరు? కానిస్టేబుల్స్. ఎరా ఇచ్చేసావా?
ఏంట్రా అది? ఏంట్రా నాకు ఈ కర్మ? నువ్వేమో పట్టుకెళ్ళమంటావు, అదేమో పోలీసులు పట్టుకోవడానికి ట్రై చేసింది. ఏం ఫ్యామిలీరా మీరు? ఏంటి ఇక్కడ ఉన్నావు? ఎరా అన్నయ్య, నీలా నాది హాఫ్ బ్రెయిన్ అనుకున్నావా? స్లిప్పులు పంపించావు. అది కాదే, అన్ని కరెక్ట్ గా రాసావా లేదా? బాగా రాసంలే. మరి సిద్ధు ఇక్కడ? అదిగో. సిద్ధు, నిన్న రాత్రి కలొచ్చింది. కళ్ళు అంతా నువ్వే. పెద్ద పీడకల వచ్చిందనమాట. నువ్వు నేను ఐశ్వర్యరాయ్ కలిసి సినిమాకి వెళ్ళామంట. మధ్యలో అది ఎందుకు వచ్చింది? ఏమో వచ్చింది. దూరంగా నుంచుని నాగార్జున ఇటే చూస్తున్నాడు. ఏది మన ఐశ్వర్య అబ్బాయి? అవును, నాగే. అలా చూస్తున్నాడు. నేను ముందు ఐశ్వర్యనేమో అనుకున్నాను, తర్వాత నన్నే అదోలా చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నీకు మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పలేదు. ఏం గొడవలు అవుతాయి? నువ్వెప్పుడు ఇంతే, దేన్ని సరిగ్గా అర్థం చేసుకో. రాత్రి కూడా ఇలాగే సినిమా చూస్తూ చెయ్యి పెట్టి ఏదేదో చేసి, సారీ నువ్వా, నేను ఐశ్వర్య ఏమో అనుకున్నాను అన్నావు. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఏంటిదంతా అంతసేపు? ఒకసారి పిల్లవాడిని. రే సిద్ధు రాబే. మా ఏదో పిలుస్తున్నాడు, తర్వాత కలుద్దామా? బాయ్. ఏరా అదెవరితమ్మా? నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం రెస్పెక్ట్ ఇ. ఎప్పటి నుండి? రీసెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళ నాన్న కొంచెం పాకెట్ మనీ ఎక్కువ ఇస్తున్నాడు, మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఏ సిద్ధు, చూసావా నన్ను వదిలి ఉండలేకపోతుంది. చెప్పు. ఇది చదువుకో. ఏంటిది? చెప్పులకే కదా రాసాను. సరే. నీకు ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా? నిన్నేగా తీసుకున్నా, రేపు తీసుకుంటాను. బాయ్. బాయ్. ఏంటి ఆ లెటర్? చదివితే చంపేస్తా నిన్ను. సిద్ధు, నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. కావాలంటే నా గుండె లోతుల్లోకి తొంగి చూడు. మన శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ. అదేంట్రా శారీరకంగా అంటుంది? అయ్య బాబాయ్, అలాంటిది ఏం లేదు సార్. నాకు అర్థమైంది లేరా, దానికి బుర్ర తక్కువ. ఈ లెటర్ ఎవరన్నా చదివితే అన్ని పనులు అయిపోయినా అనుకుంటారు. నువ్వు కానీ అమ్మా. మనం శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ మన మధ్య ఇంకా సూర్యుడికి చంద్రుడికి ఉన్నంత దూరం ఉంది. ఇది కూడా నీకు అర్థం కాకపోతే నీకు ఇంకో ఉత్తరం రాస్తాను. ఇట్లు సిద్ధుకి ముద్దులతో నీ పూజ. అదరా విషయం, అర్థమైందా? ఇంకో లెటర్ కావాలా? ఇలాంటి లెటర్లు చదివితే మెంటల్ వస్తుంది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. వాడెవడో నాకు లెటర్ రాస్తే వాడి తల పగలు కొట్టారు. అదెవరితో సిద్ధుకు రాసింది, దాని తల పగలు కొట్టారా లేదా? దానికి నీ సంబంధం ఏంటే? ఎందుకు కొట్టరు? రే సిద్ధు, పిల్ల బాగుందా లేదా? అబ్బాయి ఏదో కొంచెం మోస్తరుగా. నీకెందుకు, నువ్వు రెచ్చిపో. వాళ్ళ ఇంట్లో ఏమనంటే నాకు చెప్పు, వెళ్ళి కుమ్మైరా. బాబాయ్ టీ కొట్టు. 2/4 టీ ఇచ్చావే. అవును బాబాయ్, మన హోటల్కి వచ్చే కుర్రోడు యాక్సిడెంట్ లో పోయాడటగా. అవును పాపం, అంత ముందే ఇక్కడికి వచ్చి టీ తాగి చెల్లాడు. చాలా మంచిడు. అవునా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసా బాబాయ్? ఏమి? అదే ఏం లేదు, అప్పు తీసుకున్నాను, తిరిగి ఇచ్చేద్దామని. అలాగా? వాళ్ళ బ్యాచ్ మొత్తం అంతా ఇక్కడికి వచ్చి టీ టిఫిన్ అన్ని తిని వెళ్తుంటారు. అదేదో నాకే నేను ఇచ్చేస్తాను. పర్లేదులే బాబాయ్. ఎందుకు నా బాకీ ఎప్పుడు ఇస్తావు? అది నీ బాకీ కనబడినట్టు వచ్చి ఎదుక బదులు అదేదో నాకు ఇచ్చేవచ్చు కదా. 2 రోజులు ఒప్పిపడు బాబాయ్. సార్ సార్ మీరే సార్, నన్ను గుర్తుపెట్టారా? ఒకసారి లిఫ్ట్ అడిగాను, కార్ ఇచ్చి తీసుకెళ్ళిపోమన్నారు. ఓ మీరా, కూర్చోండి. అమ్మయ్యా, గుర్తుపెట్టేశారు. సార్ మీరు చెప్పినట్టే మాచార జంక్షన్ దగ్గర ఆపానండి. ఎవడెవడో వస్తున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు అర్థం కావట్లేదు. అప్పటి నుంచి ఈ కారులోనే ఊరు తిరుగుతాను. ఎప్పటికైనా మీ కారు తీసుకోండి సార్. ఏంటి కారు ఉందండి? ఉంది, తీసుకోండి. మీ ఆవిడ కనిపించిందా? లేదండి. ఎన్ని ఊర్లు వెతికాను, ఎన్ని లాడ్జీలు వెతికాను, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. మీ ఆవిడ తప్పేనండి? తప్పిపోవటం కాదు, మీ ఆవిడ లేచిపోతే నీకు తెలిసేది. ఓహో, మీ ఆవిడ ఎవరితోనో దాన్ని ఎందుకని ఇప్పుడు ఇష్యూ చేస్తారు? సార్ నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను. మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడు వచ్చి కలుస్తాను. టీ తాతారా? అరే సార్ స్పెషాలిటీ. సార్ వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి. శ్రీను. నమస్కారం. గణేష్. హలో. ఉత్తేజ్. హాయ్. నమస్తే. ఏమండి, మీ ఆవిడ ఎవరితో ఫ్లైట్ లో లేచిపోయిందా? అంత రిచ్ కాదండి మా ఆవిడ, ఏదో సింపుల్ గా జంప్ అయినా కాస్ట్లీగా జంప్ అయినా జంపే. చదువు లేదు, సంఖ్య లేదు, కాలేజీలో ఎవరినో ఒకటి కొట్టడం. అరే ఇటు తిరగరా, తిరుగు.
ఓసారి నిన్ను చూడాలి, తలెత్తరా. ఎత్తు బే, ఎత్తు. ఏంటి కనుబొమ్మలు ఎత్తి మరి చూస్తున్నావేంటి? ఓహో, అంటే నేను నీకు అనే ఫీలింగ్. దించు దించు చూడరా, చూడు చూడమ్మా. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? కొడతావా కొడతావా కొడతావా? ఏంట్రా నేను ఎక్కడ మాట్లాడుతుంటే వాడు చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు లెక్కలేదా? లెక్కలేదా మీరు అనుకుంటే అలా సార్. ఏంట్రో వాయిస్ రైజ్ అవుతుందో? ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? ఏం పేరు నీ పేరు? మైకేల్ డగ్లస్. మైకేల్ డగ్లస్? ఏదో సిత్తు అని చెప్పారు కదా. ఎందుకు అడుగుతారు సార్? ఏంట్రా కామెడీ అయిపోయిందా? కామెడీ 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 ఎస్ఐ కనిపిస్తున్నా? కామెడీ ఎస్ఐ గడ్డ కనిపిస్తున్నా? ఎందుకు కొట్టావురా వాడిని? ఊరికనే కొట్టాను. ఊరికనే కొట్టావా? ఊరికనే కొట్టావరా? ఊరికనే కొట్టావరా? ఊరికనే కొట్టావరా? తిట్టాడు సార్. తిట్టాడా? ఎందుకు తిట్టారా? ఊరికనే తిట్టాడు సార్. ఊరికనే తిట్టాడా? ఏరా నేను నీ గట్టికి సన్నాసలా కనిపిస్తున్నాను రా. రావయ్యారా, వీడు తోలు తీస్తున్నాను నేను. సార్ మా అబ్బాయిని కొట్టింది వీడు కాదు సార్, వేరే వాళ్ళు సార్. వీడు కాదా? నేనే సార్. వీడు కాదు సార్, సంజన అనే అమ్మాయి అన్నదమ్ములు సార్. మీ అబ్బాయిని కొట్టడం నువ్వు చూసావా? లేదు. మరి చెప్తే నేనే కొట్టింది. వీడు కాదు సార్. వీడేనయ్యా, వీడు ఒప్పేసుకున్నాడు. నేను ఆల్రెడీ కొట్టేశాను కూడా సార్. లా అలానే ఉందయ్యా. మీ అబ్బాయిని కొట్టింది వీడే, మేము పట్టుకుంది వీడే. మా పని అయిపోయింది. కానీ మా పని అవ్వలేదండి, సిద్ధుకు బెయిల్ తెచ్చానండి. పర్లేదుగా, ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్ గానే ఉంది. ఎందుకు అవుతావు? ఇదిగో రైటర్, ఆయన దగ్గర నువ్వు సంతకాలు తీసుకో, నాకు కొంచెం పని ఉంది వీటితోటి. తొందరగా పెట్టవాయి బాబు, బెయిల్ తెచ్చినా గానీ మా వాడిని కొట్టి చంపుతున్నాడు ఆయన. సంతకం పెట్టు. దస్కత్ కరో. సార్ వీడు కాదు సార్. అరే ఉండవా, అంతా అయిపోయింది. జామీన్ కూడా ఇస్తుంటే వీడు కాదు సార్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందిరా, లేకపోతే చంపేసి ఉండేవాడిని. అరే అమ్మా బాబు ఏం చేస్తుంటారా? పోయా సార్. మరి ఆన్లైన్ కొడతావు, నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోక. మీకోసం ఉండిపోయింది సార్. నా కోసం? ఎందుకురా? వస్తే ఇద్దరం కలిసిపోదామని. అవ్వ అవ్వ అవ్వ, నువ్వెందుకు వచ్చావయ్యా ఫీల్డ్ లోకి? ఏంటో రాస్తున్నావు? ఏం లేదు. మరి కంగారు పడ్డట్టు ఎఫెక్ట్ ఇస్తున్నావు ఏంటి? ఏంటి రాస్తున్నావు? చూపించు. ఏంటది? చూపించు. ఏం రాస్తున్నావు దాని మీద? రే నీకు అనవసరం. అదేంటో చెప్పు. రామకోటి. అయితే ఎందుకు రాస్తున్నావు? చూపించు. చూపించను. లవ్ లెటర్ ఏమో. రే పళ్ళు రాలుతాయిరా. వేషాలు ఇస్తున్నావు అంటే? చూపించు. ఏం రాసావు అందులో? ఏం రాసావు అందులో? ఎక్కడికి వెళ్తావా? ఆగు. సిద్ధు పట్టుకురా. అబ్బా కొడతావే. చేస్తావే. లాగు 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 లాగు. పట్టుకోరా దాన్ని. తొందరగా చదవరా రే. దీన్ని పట్టుకోలేకపోతున్నా నేను. చదువు. అన్నయ్య చూడన్నయ్య అదేం రాసిందో? 143. ఇందులో తప్పే ఉందిరా. దానికి వేరే అర్థం ఉంది అన్నయ్య. 1 అంటే ఐ, 4 అంటే LOVE లవ్, 4 అక్షరాలు. యు అంటే YOU యు, 3 అంటే ఐ లవ్ యు అని అర్థం. ఇది ఏమన్నా ప్రేమిస్తున్నా అన్నయ్య? ఏమా ఇది ఐ లవ్ యూ ఏనా? ఏమో నాకు తెలీదు. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? మరి ఎవరిని లవ్ చేయకపోతే 143 ఎందుకే ఎంతసేపు దిద్దావు? ఒళ్ళు కొవ్వకి. రేయ్ దానికి మంచి సంబంధం చూడండి రా. వారం తిరక్క ముందే దాన్ని అత్తారింటికి పంపించేయాలి. తీసుకెళ్ళండి దాన్ని. ఏదో పెంపకం మీరు తీసుకెళ్ళండి. రే సిద్ధు, మేము అడిగితే చెప్పదది. ఆడెవడో నువ్వు మెల్లిగా కనుక్కో. ఏం సంజన, ఎవరినైనా లవ్ చేస్తే చెప్పు నాకు. నేను ఎవరికి చెప్పనులే. పోనీ ఏదైనా ఇంటర్ క్యాస్ట్ ప్రాబ్లం ఉందనుకుంటే నేను హెల్ప్ చేస్తాను. నీకు ఎలాగో పెళ్లి చేసేస్తారు వీళ్ళు. కాబట్టి నువ్వు మెంటల్గా డిసైడ్ అయిపోతే మీరిద్దరూ లేచిపోయే ఏర్పాటు నేను చేస్తాను. ఏమంటావు?
పిచ్చి ముడలా కనబడుతున్నాను నీకు వాళ్ళు పంపిస్తే వచ్చి ఇక్కడ నాటకాలు ఆడుతున్నావా? రేపు ఎలాగో పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా ఆడి కూడా దిగాలి. రండ్రా ఎవడొస్తాడు చూస్తా.